హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే చాలామంది అమౌంట్ అనేది పే చేస్తే ఎగ్జామ్లో పాస్ అనేది చేస్తారనేసి చాలామంది అంటున్నారు అనమాట. సో ఇదైతే 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాశారో సో వాళ్ళందరూ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే ఫెయిల్ అయితే మనకి ఏమన్నా ఆప్షనల్ ఉందా లేదా దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో బోర్డు వాళ్ళకి చెప్తే కాల్ చేసి వాడు చెప్తాడంట, సో పాస్ అనేది చేస్తారంట. సో దీనికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఎవరైతే ఫెయిల్ అవుతాము అనేసి అయితే అనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలి దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అంటున్నారు అనమాట సో చాలామంది యాక్చువల్ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు. చాలామంది ఏమంటున్నారంటే బ్రో బోర్డు వాళ్ళు తనకు తెలుసు అంట, లేదంటే బోర్డు నెంబర్ కూడా నాకు సెండ్ చేశాడు, సో నేను అమౌంట్ అనేది పే చేస్తే నన్ను పాస్ చేపిస్తాడా లేదంటే ఇది స్కామా, సో దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో ఇలా చేస్తే పక్క నిజంగానే పాస్ చేస్తారా అని కూడా అడుగుతున్నారు అనమాట. దీనికి సంబంధించి కొద్దిగా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డ్ నంబర్ అయితే నా దగ్గర కూడా ఉందన్నమాట. ఇంటర్ బోర్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నంబరే నా దగ్గర ఉంది. సో నేను కూడా చేయొచ్చు కదా, బట్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే సో నీ పేపర్ ఎక్కడుందో వాళ్ళకే తెలియదు. సో లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదా, పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, సో పూర్తి ప్రాసెస్ అనేది చెప్పాను కదా. బట్ చాలామంది మళ్ళీ రిపీటెడ్గా ఏమంటున్నారంటే బ్రో పాస్ అనేది చేస్తారా లేదా అనేసి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకి నీ డీటెయిల్స్ తెలిస్తేనే కదా నిన్ను పాస్ చేయించడానికి హాల్ టికెట్ నంబర్ అనేది సెండ్ చేసి అమౌంట్ అనేది పే చేస్తే పాస్ అనేది చేపిస్తారు అనేసి అయితే అంటున్నారు అనమాట. హాల్ టికెట్ నంబర్ అనేది సెండ్ చేసి అమౌంట్ 400-500 అమౌంట్ అనేది పే చేస్తే పాస్ అనేది చేపిస్తారంట. సో ఇది ఎక్కడ నిజం మీరు ఒకసారి ఆలోచించండి గైస్. ఎలా సో నీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు. ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారనేసి ఫుల్ ప్రాసెస్ లో చెప్పాను కదా. సో నీ యొక్క ఓఎంఆర్ షీట్ లో నీ యొక్క డీటెయిల్స్ అని చింపేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏది ఇస్తారంటే బుక్లెట్లో నీ డీటెయిల్స్ ఏమి ఉండవు, బార్ కోడ్ ద్వారా దాన్ని అయితే స్కాన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా నీ యొక్క మార్క్స్ అన్ని కంప్యూటర్లో సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటి టైంలో నువ్వు అమౌంట్ అనేది పే చేస్తే లేదంటే ఏదో ఒకటి చేస్తే సో నేను ఎలా పాస్ చేస్తారో ఒకసారి నువ్వే ఆలోచించి డిసిజన్ అనేది తీసుకోండి. చాలా మంది అమౌంట్ కూడా పే చేశారంట. సో దాని నుంచి నేను వీడియో కూడా చేస్తున్నాను. చాలా మంది నేను ఒకరో ఇద్దరు అయితే నేను వదిలేసేవాడిని, చాలా మంది 30 మెంబర్స్ దాకా అడిగారు అనమాట. సో చాలా మంది ఇలాగే అనుకుంటారు కదా అనేసి వీడియో అనేది చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సో ఫెయిల్ అయితే ఏం చేయాలి మాకు మళ్ళీ ఒక 2 years వేస్ట్ అవుతుందా ఏంటి అనేసి దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీకైతే ఇంకొక ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సప్లిమెంటరీ లేదంటే బెటర్మెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో సప్లిమెంటరీ ఎగ్జామ్లో మీరు అయితే రాసుకోవచ్చు అనమాట. మీకు 1 or 2 or 3 or 4 or 5 సబ్జెక్ట్స్ ఏమన్నా ఫెయిల్ అయితే దానిలో మీరు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాసేసి మీరు మళ్ళీ ఎగ్జామ్ అనేది రాస్తే మిమ్మల్ని అయితే పాస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మ్యాక్సిమం. సో మిమ్మల్ని అయితే పాస్ అనేది చేస్తారు. సో కొద్దిగా ఏ సబ్జెక్ట్ అయితే మీకు డౌట్గా ఉందో సో ఆ సబ్జెక్ట్ మీద అయితే మీరు కొద్దిగా ఫోకస్ పెడితే మీరైతే మంచిగా పాస్ అనేది అవుతారనమాట నెక్స్ట్ టైం అయినా. బట్ మీరు ఇప్పుడే అడ్డదారులు లేదంటే అమౌంట్ అనేది పే చేస్తే నన్ను పాస్ చేస్తారు అనేసి ఊరికే మీరు అమౌంట్ అనేది పే చేశారు అనుకోండి, సో మీరైతే పక్కాగా మీరైతే ఫెయిల్ అనేది అవుతారు. ఇన్ కేస్ మీరు ఏమన్నా మంచిగా రాసి అంటే మిమ్మల్ని పాస్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. సో మీకైతే మంచిగా వీడియోలు అయితే ఒక క్లారిటీ అనేది వచ్చింది అనేసి అయితే అనుకున్నాను. ఈ వీడియో నుంచి ఒక 1% అయినా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారంటే ఒక లైక్ అనేది చేసుకోండి. వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సీన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.